హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? మన్నించు ఓ ప్రేమ పార్ట్ 23 చూసే ముందు పార్ట్ 22 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ధరణి బాధగా జరిగింది చెప్పడం మొదలుపెట్టింది. ధరణి చెప్తే ఒక వర్షన్నే చెప్తుంది కాబట్టి ఏం జరిగిందో అందరి వర్షన్లో నేను చెప్తున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ వేద్ ఫ్లైట్ ఉందని గబగబా రెడీ అయ్యి తెలిసిన వాళ్ళ ద్వారా ఒక డిటెక్టివ్ని కాంటాక్ట్ అయ్యాడు. ఆ డిటెక్టివ్కి తన సీలో పడిపోవడం, ఆ తర్వాత 2 days ఏం జరిగింది అనేది క్లియర్గా తనకు తెలియాలని కాంట్రాక్ట్ ఇచ్చి ఆ తర్వాత అతను వెళ్లాల్సిన కంట్రీ ఫ్లైట్ ఎక్కేస్తే ఇంట్లో ఉన్న ధరణి లేచి పొద్దున్నే పూజ చేసుకుని బ్రేక్ఫాస్ట్ కోసం డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళేసరికి అప్పుడే గెస్ట్ రూమ్లో ఉన్న నవ్య లోపల నుండి బయటకు వచ్చింది. వాళ్ళ ఇంట్లో నవ్యను చూసిన ధరణి ఒక్కసారిగా షాక్ అయిపోయింది. నవ్య, నువ్వు అని అంటూ ఉంటే నవ్య వచ్చి ధరణి కాళ్ళ మీద పడి, క్షమించండి ఆంటీ, నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగిపోయింది అని బాధగా చెప్తూ ఉంటే ధరణి నవ్యను పైకి లేపి ఈడ్చి చంప పగలగొట్టింది. ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ తిరిగి నా ఇంటికి వస్తావు అని అడిగింది. నవ్య కన్నీళ్లతో ధరణి వైపు చూస్తూ ఉంటే ఆ సంఘటన చూసిన నైనా గబగబా కిందకు వచ్చి ధరణి దగ్గరికి వచ్చి అత్త అది అని ఏదో చెప్పబోతూ ఉంటే ధరణి సీరియస్గా చూసిన చూపుకి మరేం మాట్లాడకుండా అలాగే నిలబడింది. ధరణి నవ్య వైపు చూసి అదేదో లెటర్ రాసింది, అది చూసి నువ్వు వెళ్ళిపోయావంటే నేను నమ్ముతాను అనుకుంటున్నావా? దాన్ని నా చేతులతో పెంచాను, అదేంటో నాకు తెలుసు. నాకే కాదు, నా కొడుకు కూడా తెలుసు. అది ఆస్తి కోసం చేసుకోలేదు. వాడి మీద మనసులో ప్రేమ ఉందేమో అనుకున్నాను, కానీ అది కూడా కాదు. కేవలం ఆ పెళ్ళి ఆగకూడదు అన్న ఉద్దేశంతో మాత్రమే చేసుకుంది. దాన్ని ఆ పరిస్థితుల్లో నిలబెట్టి నేను చూస్తూ ఉంటే నాకు ఒళ్ళంతా కంపరంగా ఉంది అని అసహ్యంగా మొహం తిప్పుకుంటారు. నవ్య బేలగా ధరణి వైపు కళ్ళతో చూస్తూ జరిగింది చెప్పాలనే ఇక్కడికి వచ్చానంటీ, అంతేకాని మళ్ళీ మీ అందరి లైఫ్ డిస్టర్బ్ చేయడానికి కాదు. ఇక నేను వెళ్తాను అని అనడంతో నైనా నవ్య చేయి పట్టుకొని ఒక్క నిమిషం ఆగవే అని ధరణిని కూర్చోపెట్టి అత్త ప్లీజ్ ఒకసారి తను చెప్పేది వినండి అని తనే జరిగింది మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. కానీ ఎక్కడ స్వీటీ వరుణ్ పేర్లు మాత్రం బయట పెట్టలేదు. ధరణి ఇదంతా ఎవరు చేశారో మీకు తెలుసా అని అడగడంతో నైనా బాబుతో కలిసి చదువుకున్న అతను, నవ్య అక్కడే అతన్ని కాప్స్కి పట్టించింది అని చెప్పింది. ధరణి నిజమా అన్నట్టు చూస్తూ ఉంటే నవ్య అవును అన్నట్టు తల ఊపి క్షమించండి ఆంటీ, మీ అందరినీ ఇబ్బంది పెట్టాను, నా వల్ల చాలా పెద్ద మిస్టేక్ జరిగింది అని బాధగా అంది. నయన కూడా ధరణి వైపు పాపం క్షమించొచ్చు కదా అన్నట్టు చూస్తూ ఉంటే ధరణి ధ్యాస మాత్రం ఆ పెళ్లి సమయంలోకి వెళ్ళిపోయింది. ఆ రోజు పెళ్లి దగ్గర ఆ సంఘటన వల్ల ఎంత నష్టం జరిగిందో వాళ్ళకేం తెలుసు. ఆ రోజు జరిగిన సంఘటనతో తన పుట్టింటితో పాటు తన మేనకోడలి పుట్టింటిని, ఉన్న ఒకే ఒక్క ఆడబిడ్డని, తన సొంత అన్న వదిలని కోల్పోయింది. కష్టం వచ్చినా నష్టం వచ్చినా పరిగెత్తుకుంటూ వెళ్ళి తన వదిన ఒడిలో చంటి బిడ్డలా మారిపోయే ధరణికి ఈరోజు తనకు కష్టం అంటూ వస్తే చెప్పుకోవడానికి ఎవ్వరూ లేకుండా చేసింది ఆ సంఘటన. నయనను చూసినప్పుడల్లా ప్రతిసారి అదే సంఘటన తన కళ్ళ ముందు మెదులుతూ ఉంటే మేనకోడలన్న ప్రేమ ఒక పక్కన ఉన్నా ఆ కోపం ఎలా తీర్చుకోవాలో తెలియక తనని అనేక రకాలుగా బాధ పెట్టింది. కానీ ఈరోజు ఎవరి సంబంధం లేకుండా ఎవరు కోపం కోసం ఇద్దరి ఆడపిల్లల జీవితాలు, ఒక కుటుంబం నాశనం జరిగిందని తట్టుకోలేక అక్కడే కూర్చొని చీర చెంగు మొహానికి కప్పుకొని గుక్క పెట్టి ఏడవడం మొదలుపెట్టింది. తను అలా ఏడవడం చూసిన నైనా అత్త ఎందుకు అలా ఏడుస్తున్నావు, నాకు భయం వేస్తోంది, ఏడవకు అని బిక్క మొహంతో అడుగుతూ ఉంటే ఆ క్షణం నైనా పసిబిడ్డలా కనపడడంతో ధరణి నయనను ప్రేమగా దగ్గరకు తీసుకొని నయనను నుదుటి మీద చెంపల మీద ముద్దులు పెట్టి నయనను గుండెలకు హత్తుకుంది. శర్వ రమ్మనడంతో ఆగు మేఘాల మీద వచ్చిన శర్వ
శర్వ పేరెంట్స్కి నయన గురించి జరిగింది మొత్తం చెప్పాడు. అంజలి అయ్యో పాపం ఇంత జరిగిందా, అందరిలో తను నలిగిపోయింది అని బాధపడింది. శర్వ అంజలి వైపు చూసి నయన విషయంలో నీ ఒపీనియన్ ఏంటి అని అడిగాడు. దానికి ఆవిడ ఆ పిల్లకి బంగారం రా, ఏ ఇంటికి వెళ్తే ఆ ఇంటి వాళ్ళు అదృష్టవంతులవుతారు అని అంది. శర్వ వాళ్ళ అమ్మ వైపు సూటిగా చూస్తూ అయితే ఆ అదృష్టం మనకే దక్కాలి, నాకు నయన కావాలి అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు. ఆ మాట వినడంతోనే అంజలి నీకేమైనా పిచ్చి పట్టిందా, ఆ పిల్లకు పెళ్ళై ఒక బిడ్డ కూడా ఉంది, పెళ్ళై పిల్లలున్నది కావాలంటే ఇంకా నీకు ఏ అమ్మాయి దొరకలేదా అని సీరియస్గా అడగడంతో శర్వ నేను తనను ప్రేమించాను మా అని అన్నాడు. దానికి అంజలి ప్రేమించావు కాబట్టే కదా పెళ్లి చేద్దామనుకున్నాను, కానీ ఎంగేజ్మెంట్ కూడా చేసిన తర్వాత తను అలాంటి పని చేసింది, ఇప్పుడు వేరే ఇంటి కోడల్ని తీసుకొచ్చి మన ఇంటి కోడల్ని చేసుకోనా అని చాలా సీరియస్గా అడిగింది. శర్వ వెంటనే పక్కనున్న చాక్ తీసుకొని తన గొంతు మీద పెట్టుకొని ఇప్పుడు కూడా ఇదే సమాధానం చెప్పు అని అడిగాడు. అంజలి గట్టిగా శర్వ అని అరిచి స్పీడ్గా వెళ్ళి తన చేతిలో ఉన్న కత్తిని దూరంగా విసిరేసింది. ఆ తర్వాత శర్వని లాగిపెట్టి చంప మీద ఒక్కటి పీకింది. శర్వ కన్నీళ్లతో నయని దూరమైతే నేను బ్రతికున్న శవం లాంటి వాడిని అవుతానమ్మా, ఇన్నేళ్ళు కూడా అలాగే బ్రతికాను, కానీ నయని నా దగ్గరకు వచ్చే అవకాశం వచ్చింది, వారిద్దరి మధ్య బంధం ఉంది కానీ ప్రేమ లేదు, ఇప్పటి వరకు వాళ్ళ జీవితంలో వాళ్ళు ఒక్కడుగు కూడా ముందుకు వేయలేదు, పెళ్లి రోజు తను ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది, తనకి తెలియకుండానే తల్లయింది, కానీ ఇప్పటి వరకు చేయి తనపై పడలేదు, వాళ్ళ మధ్య భార్యాభర్తల బంధం మొదలవ్వలేదు. ఇక నీ అనుమానాలన్నీ తీరిపోయాయి కదా, ప్లీజ్ వాళ్ళతో మాట్లాడి నయనను తెచ్చుకుందాం పదంటమ్మా, నయన లేకపోతే నేను బ్రతకలేనమ్మా ప్లీజ్ అని మోకాళ్ళ మీద పడి అరచేతిలో ముఖం దాచుకొని ఏడుస్తూ ఉంటే అంజలి వాళ్ళిద్దరి మధ్య ఏ బంధం మొదలు కాలేదని నీకెలా తెలుసు, 3 సంవత్సరాలుగా కలిసి ఉన్న దగ్గర కనీసం ఇష్టం ప్రేమ అనేవి కలగకుండా ఎందుకుంటాయి అని అంది. శర్వ ఒకవేళ నిజంగా నువ్వన్నట్టు వాళ్ళిద్దరి మధ్య ఆ బంధం మొదలై ఉంటే ఖచ్చితంగా నేను తనని కన్నెత్తి కూడా చూసేవాడిని కాదమ్మా, నేను నీ కొడుకుని, నన్ను నమ్ము ప్లీజ్, నాకు నయన కావాలి అని చిన్న పిల్లోడిలా ఏడవడం మొదలుపెట్టాడు. అంజలి నేను కూడా అదే చెప్తున్నాను, పెళ్ళైన అమ్మాయిని పెళ్లి చేసుకునే కర్మ నీకు పట్టలేదు, నైనా వేద్ని పెళ్లి చేసుకున్న కొత్తలో తను నిన్ను మోసం చేసిందని పిచ్చివాడివైపోయావు, ఆ తర్వాత కొన్నాళ్ళకి తను మోసం చేసింది అలాంటి దానికోసం నేనెందుకు బాధపడాలని తనని మర్చిపోయి బ్రతికావు, ఇకపై వాళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నారనుకునే మర్చిపో, నిజమే నాకు తన పట్ల జాలి కలిగింది, తనపై జాలి చూపిస్తానేమో కానీ ఇంటి కోడలుగా తెచ్చుకొని పెట్టుకునే అంత మంచితనం అయితే నా దగ్గర లేదు, అంత జాలి అయితే చూపించలేను అని ఖరాఖండిగా చెప్పింది. శర్వ అదే నీకు ఆఖరి మాట అయితే నీ కొడుకు ఇక నీకుండడు, ఇక ఆలోచించుకుని నిర్ణయం తీసుకో అని అనడంతో అంజలి కన్నీళ్లతో శర్వ వైపు చూస్తే ఇదే నా ఆఖరి మాట అని అన్నాడు. అంజలి ఇక ఏమీ చేసేది లేక నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి, ఇక నీకు తల్లిదండ్రులంటే ఏమాత్రం గౌరవం లేదు కదా, ఉన్నది ఒక్కడివే అని మేము ఏమీ అనలేము, నీ ఇష్టాన్ని మేము కాదనలేక మేము నీకోసం అంత దిగినందుకు నువ్వు మాకు ఇచ్చే గొప్ప బహుమానం ఇది, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని అక్కడ ఒక్క నిమిషం కూడా ఆగకుండా వెళ్ళిపోయింది. శర్వ మనసులో మా నువ్వు ఈరోజు ఎంత బాధపడుతున్నా రేపొద్దున నయన మన ఇంటి కోడలైతే ఇంతకన్నా ఎక్కువ సంతోషపడతావు, తన ఆత్మాభిమానం, మంచితనం, మంచి గుణం అవన్నీ నీకు ఖచ్చితంగా నచ్చుతాయమ్మా అని అనుకున్నాడు. కానీ అంత ఆత్మాభిమానం కల అమ్మాయి మరొక ఇంటి కోడలుగా బ్రతికి ఇంకొక ఇంటికి కోడలుగా రాగలదా అని ఒక్క క్షణం ఆలోచన చేయలేకపోయాడు. ఆ క్షణం ఆలోచన చేసి ఉంటే ఈ కథ మరో రకంగా ఉండేది. అత్త ఎందుకు అలా ఏడుస్తున్నావు, నాకు భయం వేస్తోంది, ఏడవకు అని బిక్క మొహంతో అడుగుతూ ఉంటే ఆ క్షణం నయన పసిబిడ్డలా కనపడడంతో
ధరణి నయనను ప్రేమగా దగ్గరికి తీసుకొని నయన నుదుటి మీద చెంపల మీద ముద్దులు పెట్టి నయనను తన గుండెలకు హత్తుకుంది. ధరణి చేసిన పనికి నయన ఆశ్చర్యంతో తన కళ్ళను స్పెట్స్ కన్నా పెద్దగా తెరిచి మరీ ధరణిని చూస్తూ ఉంటే ధరణి 2 నిమిషాల తర్వాత నయనను వదిలి నెమ్మదిగా అక్కడున్న వాష్ బేసిన్ దగ్గరకు వెళ్ళి తన మూతి కడుక్కుంది. అది చూసిన నయన పెదవుల మీద చిన్న చిరునవ్వు. చిన్నప్పటి నుండి వాళ్ళ అత్తని చూస్తుంది కాబట్టి తను పెద్దగా పట్టించుకోలేదు. ధరణికి కూడా అది ఏదో తప్పులా భావించకుండా కొంచెంసేపు తర్వాత నీళ్లు తీసుకువచ్చి తను ఎక్కడైతే ముద్దు పెట్టిందో అక్కడ నయన ఫేస్ మొత్తం క్లీన్ చేసింది. కానీ అదంతా చూసిన నవ్య పరిస్థితి షాక్, అయోమయం, అన్నీ కలగలిపిన ఫీలింగ్స్ కలుగుతూ ఉంటే జుట్టు పీక్కోవడం ఒక్కటే తక్కువ. ఆ క్షణం వేద్ తనకి ముద్దు పెట్టి నోరు కడుక్కోవడం గుర్తొచ్చి ముఖమంతా ఒక రకంగా పెట్టి ధరణిని చూసింది. నవ్య చూపు అర్థం చేసుకున్న నయన నవ్య కాలు ధరణి చూడకుండా ఒక తొక్కు తొక్కి కళ్ళతోనే ఎక్స్ప్రెషన్ మార్చు అని వార్నింగ్ ఇచ్చింది. దెబ్బకి నవ్య నార్మల్ పొజిషన్లోకి వస్తే నయన రాని నవ్వును పులుముకుంది. ధరణి నవ్య వైపు చూసి నువ్వు ఇక్కడికి వచ్చిన విషయం మీ అమ్మ నాన్నలకు తెలుసా అని అడిగితే ఇంకా తెలియదాంటీ అని అంది. 2 నిమిషాలు ఏదో ఆలోచించి సరే నువ్వు ఇంటికి వెళ్ళొద్దు కానీ మీ అమ్మ నాన్నల్ని ఇక్కడికి రమ్మని కాల్ చేయి, సాయంత్రం నేను వాళ్ళతో మాట్లాడాలి అని అంది. నవ్య సరే ఆంటీ అంటే ఇద్దరిని చూసి వెళ్ళి ఫ్రెష్ అయ్యిరండి అంది. నయన అత్త అని చేతులు నలుపుకుంటూ ఈ విషయం క్లారిటీ వచ్చింది కదా, అమ్మ నాన్నల్ని చూడాలనిపిస్తోంది, నేను ఇంటికి వెళ్ళనా అని అడిగింది. ఆ మాటకి ధరణి నయనను బాధతో తీక్షణంగా ఓ చూపు చూసి సాయంత్రం నీతో మాట్లాడతాను, ఇంకొన్ని క్లియర్ అవ్వాల్సినవి ఉన్నాయి, అవి కూడా అయిపోతే అప్పుడు మాట్లాడదు గానిలే, ఇంటికి పిలిపిస్తాను, వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని చెప్పి పైన స్నిగ్ధ ఇంకా లేవలేదని లేపడానికి తను పైకి వెళ్ళిపోయింది. నవ్య ధరణి చెప్పినట్టే వెళ్ళి ఫ్రెష్ అయ్యి వాళ్ళ మమ్మీ డాడీకి కాల్ చేస్తే వాళ్ళు నువ్వు ఎప్పుడు ఇండియా వచ్చావు, వచ్చే ముందు మాకు కాల్ చేయొచ్చు కదా, మేము వేరే ఫంక్షన్కి కేరళ వచ్చాము అని చెప్పారు. నవ్య తన పేరెంట్స్కి తను ఆస్ట్రేలియా వెళ్ళిన తర్వాత టచ్లోకి వచ్చింది. వాళ్ళ పేరెంట్స్ కూడా జరిగిన విషయాన్ని మర్చిపోతుందిలే అని అక్కడే సెట్ అవ్వడానికి అవకాశం ఇచ్చారు. వీళ్ళు ఫ్రీక్వెంట్గా టచ్లోనే ఉంటున్నారు. అదే విషయం నవ్య ధరణికి చెప్పింది. అలా 2 రోజులు గడిచిపోయాయి. స్నిగ్ధ నవ్యకి కూడా అలవాటు పడింది. ధరణికి మాత్రం బాగా అలవాటైంది. ధరణి దగ్గరే ఉంటుంది, ధరణి దగ్గరే తింటుంది, ధరణి దగ్గరే పడుకుంటుంది. ధరణి స్నిగ్ధను నయనకు దూరంగా ఉంచడానికి ట్రై చేస్తోంది. కానీ అది అర్థం చేసుకోలేని నయన తన కూతురికి 2 సంవత్సరాలకైనా నాన్నమ్మ ప్రేమ దొరికిందని, దానితో పాటు తన ప్రేమ తప్ప ఎవ్వరి ప్రేమ తెలియని పాపకు నవ్య దగ్గరికి తీసుకునేసరికి వీళ్ళందరి మధ్య సంతోషంగా ఉందని అనుకుంది. కానీ ధరణి మనసులో ఆలోచన వేరుగా ఉందని ఆ క్షణం నయనకు తెలియదు. అలా మరో 2 రోజులు గడిచిపోతే వేద్ అబ్రాడ్ వెళ్ళి 4 రోజులు అవుతుండడంతో అతని రూమ్ని క్లీన్ చేయమని ఆదెమ్మకు చెప్పింది ధరణి. సరే అని ఆదెమ్మ రూమ్ క్లీన్ చేద్దామని లోపలికి వెళ్ళేసరికి ఆ గది మొత్తం వేద్ వెళ్లే ముందు విసిరేసిన డివోర్స్ పేపర్స్ కనిపించడంతో అవన్నీ కలెక్ట్ చేసి ధరణి దగ్గరకు తీసుకువెళ్ళి అమ్మా ఈ పేపర్లు బాబుగారి రూమ్లో ఉన్నాయి, ఏంటో చూడండి, అవసరం లేకపోతే పారేస్తాను అని ఇవ్వడంతో ధరణి అవి చూసి ఇవి డివోర్స్ పేపర్స్ కదా అని వాటిని సర్ది ఓపెన్ చేసేసరికి అందులో నయన సిగ్నేచర్ కనిపించింది. ధరణి ఆ సిగ్నేచర్ చూసి అంటే నయనకు వేద్కి డివోర్స్ ఇవ్వడం ఇష్టమేనా అని మనసులో అనుకుని అవి చేతిలోకి తీసుకుంది. ఆ తర్వాత ఆదెమ్మతో నువ్వు వేరే పని చేసుకో, వేద్ బాబు రూమ్ తర్వాత క్లీన్ చేద్దు కానీ అని నేరుగా వేద్ రూమ్లోకి వెళ్ళింది. ఆ రూమ్లో అక్కడక్కడ డ్రెస్సెస్ పడేసి ఉండడంతో వాటిని నీట్గా క్లీన్ ఫోల్డ్ చేసి ర్యాక్స్లో సర్దుతూ ఉంటే ఒక ర్యాక్లో ఇంకొన్ని పేపర్స్ కనిపించాయి. అవేంటి అని ఓపెన్ చేసిన తర్వాత అవి ఇంకొక సెట్ ఆఫ్ డివోర్స్ పేపర్స్, దాని మీద వేద్ సిగ్నేచర్ ఉంది, ఇదెక్కడిది అని వాటి మీద డేట్ చూస్తే అవి నవీన పెళ్ళైన సంవత్సరంలో అని ఈజీగానే అర్థమైంది. వేద్ నవ్యని మర్చిపోలేక తను చేసిన పనికి చాలా గిల్టీగా అనిపించి నయనను తన భార్యగా చూడలేక డివోర్స్ ఇచ్చేద్దాం అనుకున్నాడు. దానికోసం అన్నీ రెడీ చేయించి అతను సిగ్నేచర్ కూడా పెట్టి
మరుసటి రోజు నయనకి ఇద్దాం అనుకున్నప్పుడే నయన ప్రెగ్నెంట్ అని తెలిసి ఇక వాటిని నయనకు ఇవ్వకుండా బయట కనపడకుండా కబోర్డ్లో పెట్టేశాడు. అవి ఇప్పుడు ధరణికి కనిపించాయి. అంటే వేద్ కూడా నయనకు డివోర్స్ ఇవ్వాలి అనుకున్నాడా? మరి అప్పుడే ఎందుకు ఇవ్వలేదు అని ఆలోచనలో పడి ఎంతకీ తనకు అర్థం కాక, అంటే వేద్కి కూడా నయన అంటే ఇష్టం లేదా? ఈ పేపర్స్ మీద నయన సంతకం పెట్టడం చూస్తే నయనకు కూడా వేద్తో కలిసి ఉండడం ఇష్టం లేదు. ఇప్పుడు నేను తెప్పించిన సెట్ అయితే ఖచ్చితంగా ఇంకో 6 నెలలు కలిసి ఉండాలి. దానికన్నా అంతకుముందు వేద్ తెప్పించిన సెట్ మీద నయనతో సంతకాలు పెట్టిస్తే వాళ్ళకి డివోర్స్ వెంటనే వచ్చేస్తాయి అని అనుకొని తను తెప్పించిన సెట్ని పక్కన పడేసి వేద్ తెప్పించిన సెట్ని తన చేతిలో పట్టుకొని బయటకు వెళ్ళింది. కరెక్ట్గా అప్పుడే ఇంటికి రిషి కీర్తనను తీసుకువచ్చాడు. పెళ్లి కూతురు గెటప్లో ఉన్న కీర్తనను చూసిన ధరణి షాక్ అయి, రిషి ఈ అమ్మాయి అని అడగడంతో రిషి ధరణి దగ్గరకు వచ్చి, నేను ఇష్టపడిన అమ్మాయి, వాళ్ళకి ముందు వెనక ఏ ఆస్తిపాస్తులు లేవు, కష్టపడి డాక్టర్ని చేశారు. వాళ్ళ పేరెంట్స్కి మా ప్రేమ గురించి చెప్తే డబ్బున్న అబ్బాయి మోసం చేస్తాడు అని భయపడి నాకు చెప్పకుండా వేరే పెళ్లి చేస్తూ ఉంటే ఆ పెళ్లి మండపంతో పెళ్లి కొడుకుతో మాట్లాడి తనను తీసుకువచ్చేశానమ్మా అని చెప్పాడు. అమ్మాయి చూడటానికి కుందనపు బొమ్మలా ఉంది, పైగా డాక్టర్. రిషి కూడా ఇష్టపడడంతో సరే నేను వాళ్ళ అమ్మ నాన్నలతో మాట్లాడతానులే, అమ్మాయి కంగారు పడుతున్నట్టుంది, తనని వదినకు అప్పచెప్పు, కొంచెం ఫ్రెష్ అవుతుంది, తర్వాత వాళ్ళ పేరెంట్స్కి రమ్మని చెప్పి కబురు చేయి అని అనడంతో కీర్తన వెంటనే ధరణి కాళ్ళ మీద పడిపోయింది. ధరణి తనని లేపి చెంపదట్టి, దిగులు పెట్టుకోకు, మేమున్నాం కదా అని వెంటనే ఈ విషయం బాలాజీకి ఫోన్ చేసి చెప్తే బాలాజీ ఆగమేఘాల మీద ఇంటికి వచ్చాడు. కీర్తన వాళ్ళ పేరెంట్స్ కూడా సాయంత్రానికి రావడంతో మరో 16 రోజుల్లో ముహూర్తం ఉందని చెప్పడంతో అప్పుడే పెళ్లి పెట్టుకున్నారు. ఆ సాయంత్రం వేద్కి ఫోన్ చేసి చెప్పారు. ఆ రోజు పనిలో పనిగా వాళ్ళ డివోర్స్ పేపర్స్ కోర్టుకి సబ్మిట్ చేసింది ధరణి. అలా మరుసటి రోజే వాళ్ళకి డివోర్స్ కూడా శాంక్షన్ అయ్యాయని నోటీసులు ధరణికి చేరుకున్నాయి. అప్పుడే ధరణి కోసం సిటీలోనే టాప్ మ్యాట్రిమోనీ మేనేజర్స్ అందరూ ఇంటికి వచ్చారు. వాళ్ళందరినీ చూసిన ఆదమ్మ, బాబు ఎవరు మీరు అని అడగడంతో వాళ్ళు ధరణి మేడం రమ్మన్నారు అని చెప్పారు. ఆదమ్మ వాళ్ళందరినీ ఇంట్లో ఉన్న కాన్ఫరెన్స్ రూమ్లో కూర్చోమని ధరణిని పిలవడానికి వెళ్ళింది. మరి ఇప్పుడు ఇదంతా తెలుసుకున్న వేద్ పరిస్థితి ఏమిటి? అతను ఎలా రియాక్ట్ అవనున్నాడు? ధరణిని వేద్ క్షమిస్తాడా? నయన ఏమైంది? తను సేఫ్గానే ఉందా? మళ్ళీ వేద్ నయనను కలుసుకోగలుగుతాడా? నవ్య శర్వల జీవితం ఎలా సాగనుంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేసేయండి. మరి అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.